మనకి ప్రత్యేకంగా ఉండే కస్టమర్‌లో ఒక ఆవిడ ఈ ఆంటీ గారనమాట. ఆ ఆంటీ గారితో పాటు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారనమాట. మొత్తం 3 మెంబర్స్ అయితే షాపింగ్‌కొచ్చారు. నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకంటారా, ఈ కస్టమర్ వస్తే గనక మనకు ఒక 2, 3 అవర్స్ వరకు అయితే ఇప్పటి నుంచి కదలరు. ఎందుకంటే అన్ని డిజైన్స్‌ని అన్నిటిని కూడా చెక్ చేసుకుంటారు ఆ ఆంటీ గారు. బట్ ఆ రోజైతే కొనుక్కోరు. తర్వాత రోజైతే కొనుక్కుంటారు. ఏంటి ఆంటీ గారు ఎలా కొంటున్నారంటే, నేను ముందు రోజు అంతా డిజైన్స్ అని చూసుకుంటానమ్మా. తర్వాత రోజు వచ్చి అందులో ఏవి నచ్చాయో అవి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుని పక్కన ఉంచుకుంటాను. అందులో అవి మాత్రమే నేను కొనుక్కుంటాను అని చెప్తాను. ఆమె ఉన్నంత వరకు కూడా వేరే కస్టమర్ని కూడా చూడనివ్వరు. ఎందుకంటే అన్ని డిజైన్స్ అన్ని ప్యాటర్న్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకుంటారు. ఈవెన్ కలర్ తో పాటు చైన్ లో లింకులు అన్ని కూడా చెక్ చేసుకుంటారు ఆంటీ గారు. ఎవ్రీథింగ్ ఆమెకు నచ్చితే మాత్రమే తీసుకుంటారు. బట్ వాళ్ళ మనవరాలు అయితే యూనిక్ డిజైన్స్ అయితే తీసుకున్నారు. ఆవిడకి అయితే నచ్చలేదు డిజైన్స్. ఎందుకంటే వాళ్ళ మనవరాలు వేసుకున్న చైన్స్ అయితే ఈవిడ చాలా లావ్ చైన్స్ అయితే తీసేశారు. బట్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కదా, చాలా సన్నగా అయితే డిజైన్స్ కావాలి అనుకుంటారు ఆంటీ గారు అని చెప్పాను నేను. ఆవిడకి మాత్రం వీళ్ళు తీసిన డిజైన్స్ ఏవి కూడా నచ్చలేదు. నాకు నచ్చలేదు అనేసి మాత్రం ఆంటీ గారు ప్రతిదానికి తల అయితే అడ్డంగానే ఊపారు. వీళ్ళు ఇటువైపు షాపింగ్ చేస్తుంటే ఆంటీ గారు కూడా ఆమె షాపింగ్ అయితే చూసుకున్నారు. మొత్తం అయితే ఒక 5 డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే పక్కన పెట్టారు. తర్వాత రోజు వచ్చి కొనుక్కుంటారేమో అనేసి మేమైతే ఆలోచిస్తూ ఉన్నాము. బట్ వాళ్ళ అమ్మాయి అయితే నీకు నచ్చినట్లయితే కనుక తీసుకోమా, నేనైతే బిల్ పే చేస్తాను అని అయితే ఆంటీ గారు చెప్పారు. సో అందుకనేసి వెంటనే ఇమీడియట్ గా ఆవిడైతే బిల్ పే చేయించుకుని అయితే ఆ 5 చైన్స్ ని కూడా తీసుకున్నారు. వెళ్ళిపోతూ ఆమె అన్నారు, మా మమ్మీ నాకు మనీ ఇచ్చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత అనేసి అన్నారు. అయితే ఆవిడైతే షాక్ అయ్యారు కొంచెం.